హాయ్ ఫ్రెండ్స్, మీ నాగ్ బ్లాగ్స్ అండ్ కన్స్ట్రక్షన్స్. ఇది వచ్చేసి శంకుస్థాపన. ఇది అందరూ శంకుస్థాపన అంటే ఇటుకలతో చేస్తారు. ఇది అందరూ కూడా తెలియక ఇది అసలైంది శంకుస్థాపన అంటే శంకువ అంటే మనకి ఒక అడుగు ఎత్తు ఒక కొయ్య అంటే చెక్క 4 వెడల్పు ఒక అడుగు ఎత్తు చెక్క ఒకటి తీసుకుని దానికి ఫస్ట్ 4 పలకలు కట్ చేసి తర్వాత 6 పలకల కింద కట్ చేసి తర్వాత గోపురం శివలింగం టైప్లో గోపురం వచ్చేస్తుంది. అవసరమైతే దాని మీద చాలామంది రత్నాలు కూడా పొదిగిస్తారు. ఆ విధంగా తయారు చేసుకుని ఒక చెక్క కొయ్యని చెక్కతో తయారు చేసుకుని దాన్ని అందులో ఫిట్ చేయాలి. మధ్యలో పెట్టి చుట్టూ ఇటుకలు అసలు చెద పట్టకుండా కొన్ని రసాయనాలు కూడా ఉంటాయి. దాని మీద పోస్తే కనుక అది ఖచ్చితంగా పాడవకుండా ఉంటుంది. అది ఎలాగైతే పాడవకుండా ఉంటుందో ఇంటి యజమాని కూడా ఏ అనారోగ్యం రాకుండా ఇంటికి కూడా ఎటువంటి సమస్య లేకుండా ఎప్పుడు అలా స్థిరంగా దృఢంగా నిలబడతాయి. దాన్నే శంకుస్థాపన అని అంటారు. చాలామంది ఈ శంకుస్థాపన గురించి తెలియకుండా మామూలుగా ఇటుకలతో అయితే తతంగం అయితే కానిచేస్తారు. అలా శంకుస్థాపన అంటే కనుక మనకు ప్రాపర్గా పూర్వం నుంచి వచ్చింది అయితే ఇదే. ఇప్పుడు చాలామంది రేర్గా ఇటువంటి అయితే నేను చాలా శంకుస్థాపనలు అయితే చేశాను. నేను అది తక్కువ చేసిన శంకుస్థాపనలు అయితే ఇవే. ఈ శంకువు పెట్టి మధ్యలో ఇలా చేసింది అయితే కొన్ని మాత్రమే ఉన్నాయి. చాలామంది నాకు ఆనవాయితీ లేదు అది ఇది అంటారు. కానీ అందరూ కూడా ఇలాగే శంకుస్థాపన చేసుకుంటే ఆ ఇల్లు ఎప్పటికీ కూడా దృఢంగా నిలబడే ఖచ్చితంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, చివరి వరకు చూసినందుకు.